కేవీపల్లిలో రేషన్ వెహికల్స్ ధ్వంసం చేసిన దుండగులు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉన్న రేషన్ వాహనాలను దుండగులు అద్దాలు ధ్వంసం చేసి వాహనంలోని బ్యాటరీ మరియు విలువైన వస్తువులను అపహరించినట్లు రేషన్ వాహన డ్రైవర్లు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయమై కేవీపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయనున్నట్లు రేషన్ పంపిణీ వాహనదారులు తెలిపారు. కొంతమంది రేషన్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవర్లు రాజీనామా చేయగా వారిని వారి వాహనాలను ఎంఆర్ఓ కార్యాలయం నందు ఉంచవలసిందిగా డిప్యూటీ తహసీల్దార్ ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో వాహనాలపై భాగంలో టార్పల్ పట్టతో భద్రపరిచి డ్రైవర్లు వెళ్లారు. ఎంఆర్ఓ కార్యాలయం గ్రామంలో ఉన్న వాహనాలను చూడడానికి వచ్చిన డ్రైవర్లకి టార్పల్ పట్ట తొలగి ఉండడాన్ని గమనించి ముందర వైపు ఉన్న అద్దాలు పగిలి ఉండడాన్ని గమనించి వాహనం లోపల చూడగా బ్యాటరీతో సహా విలువైన వస్తువులను దుండగులు దొంగలించినట్లు స్టేషన్ డిస్ట్రిబ్యూటర్ డ్రైవర్లు తెలిపారు.